శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ దాసుని మీ బూరగా చేసుకొని మీరు ఇస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు మీ బిడ్డలు అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని, తెలివిని నాయన మీ బిడ్డలకు దయచేయమని, మీ బిడ్డల ఆత్మీయ జీవితానికి నాయన సహకారంగా ఉండేలాగా కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ కూడా మరొకసారి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాం. ఆమె మందసము పట్టబడిందని తెలుసుకొని తన కుమారునికి ఈకాబోదు అనే పేరు పెట్టెను. ఈకాబోదు అనగా ప్రభావము వెళ్ళిపోయెను. చాలా శ్రేష్టమైనటువంటి మాటలను దేవుడు ఈ భాగంలో రాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఏలీ 40 సంవత్సరాలుగా యాజకునిగా పనిచేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలుగా యాజకునిగా పనిచేస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏలీకి 2 కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోఫ్ని, ఫినేహాస్ అనేటటువంటి 2 కుమారులు ఉన్నారు. యాజకుడైన ఏలీ దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని మాటకు లోబడేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా దేవుని మాటల ప్రకారం నడుచుకునేటటువంటి వ్యక్తిగా కూడా ఏలీ లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన కుమారులు 2 కూడా ఏలీ వంటి వారు కారు. ఎలాంటి వారుగా ఉన్నారు అంటే లేఖనాల ప్రకారము యెహోవాను ఎరుగనటువంటి వారుగా ఉన్నారు. యాజకుని యొక్క కుమారులు దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దుర్మార్గులుగా ఉన్నారు, దోచుకునేటటువంటి వారుగా ఉన్నారు. వీరికి భయపడే జనులు దేవునికి అర్పణలు అర్పించడం కూడా మానుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వీరి యొక్క దుర్మార్గతను బట్టి, దుష్టత్వాన్ని బట్టి దేవుడు వీరిని చంపదలిచెను అనేటటువంటి మాట మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఫిలిష్తీయులను ఇజ్రాయెల్ మీదకి రప్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధంలో అనేక మంది చనిపోయినారు. అలాగే ఏలీ కుమారులు 2 కూడా యుద్ధంలో చనిపోయినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే చిన్న కుమారుడైనటువంటి ఫినేహాస్ యొక్క భార్య ఆ సమయానికి గర్భము ధరించినదై ఉండెను అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఈ విషయం తెలుసుకుని చనిపోతూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టి చనిపోయినట్లు లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈకాబోదు అనగా ప్రభావము వెళ్ళిపోయెను. ఈకాబోదు అనగా ప్రభావము వెళ్ళిపోయెను అనేటటువంటి అర్థంగా చెప్పబడుతూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నుంచి ప్రభావము వెళ్ళిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభావం అనగా శక్తి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఆ శక్తి కలిగిన దేవుడు ఎవరు అన్నటువంటి సత్యాన్ని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నేనే సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము
అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండమని చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఎవరంటే మన ప్రభువు మాత్రమే. సర్వశక్తి కలిగినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన పేరు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అలాగే మోషేతో కూడా చెప్తూ ఉన్నాడు. మోషే గారితో కూడా నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడిట్లెనను, నేను సర్వశక్తి గల దేవుడను అని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడనే పేరుతోనే ఆయన ప్రత్యక్షమైనట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభావం అనగా శక్తి. ఆ శక్తి గల దేవుడు మన ప్రభువైన సత్యాన్ని మొదట మనము గమనించాలి. ఆ ప్రభావము గల దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయినాడంట. ఆమె చనిపోతూ తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టి, ప్రభావము వెళ్ళిపోయింది ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి అని చెప్పి ఆమె చనిపోయినట్లు లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మన ప్రభు ప్రభావము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. 138 కీర్తన 5వ వచనంలో ఆయన ప్రభావము గల దేవుడై ఉన్నాడు అన్నటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడై ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 111వ కీర్తన 2వ వచనంలో ఆయన కార్యములు ప్రభావము గలవి అనేటటువంటి మాట కూడా మనము చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 148వ కీర్తనలో కూడా ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది అని రాయబడి ఉంది. అలాగే ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి అనేటటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. ప్రభావము కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడైన సత్యాన్ని లేఖనాలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడు. ఆ ప్రభావము ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయిందని ఆమె చెప్తూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, వారు ఆయన ప్రజలని లేఖనాలు నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. ఇంకా ఆయన బిడ్డలని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం కూడా చూస్తున్నాం, ఆయన బిడ్డలని. అలాంటి వారి మధ్యలో నుంచి ప్రభువు ఎందుకు వెళ్ళిపోయినాడు? నిర్గమకాండం 25:8 చూస్తే, వారి మధ్య నివాసము చేయుటకు ఇష్టపడినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే, ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయినాడంట. ప్రభు మన జీవితాల్లో ఉండాలి, మన హృదయాల్లో ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నుంచి ప్రభు వెళ్ళిపోతాడు, నీ జీవితం అంధకారం అయిపోతుంది, నీ జీవితానికి మార్గం ఉండదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ప్రభువు యొక్క ప్రభావము ఎప్పుడైతే నీవు దూరం అయిపోతుందో నీకు మరి దేనికి పనికి రాకుండా పోతావు. ప్రభావము కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉండాలి, మన హృదయాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. ఆ ప్రభావము వెళ్ళిపోయిందంటే నీ జీవితం అంతా కూడా చీకటే. ఆ లైట్ ఆపేసినప్పుడు ఎలా ఆ రూమ్ అంతా కూడా చీకటైపోతుందో, అలాగే దేవుని యొక్క ప్రభావము నీ ఆత్మీయ జీవితంలో నుంచి వెళ్ళిపోయిందంటే నీ జీవితం అంతా కూడా చీకటమయమైపోతుంది. ఎలా వెళ్ళాలో మరి మార్గం కనపడదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నుంచి ప్రభావము కలిగినటువంటి దేవుడు వెళ్ళిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళిపోయినాడు? ప్రభు అంతగా ప్రేమించినాడు, వారి మధ్యలో నివాసం చేయడానికి కూడా ఇష్టపడినటువంటి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నుంచి ఏ కారణాన్ని బట్టి వెళ్ళిపోయినాడు అని ఆలోచించినట్లయితే ఒక 2-3 విషయాలను త్వరగా మనం చూద్దాం. మొదటిది, వారి యొక్క అపవిత్రమైనటువంటి ప్రవర్తన. దేవుడు ఏ కారణాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయినాడని మనం ప్రశ్నించుకుంటే, వారి యొక్క అపవిత్రమైనటువంటి ప్రవర్తనని లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన, నీతికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన.
వారి ప్రవర్తన సరైనదిగా లేదని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎలాంటిదిగా ఉందో వారి ప్రవర్తన అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వారు త్రాగుబోతులుగా ఉన్నారు, భక్తిహీనులుగా ఉన్నారు, దోపిడీ చేసేటటువంటి వారుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, మోసపూరితమైన వారుగా ఉన్నారు, ఇంకా తమకు తామే జ్ఞానులు అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన సరిగా ఉండాలి. ప్రభువు యొక్క ప్రభావము మన జీవితంలో ఉండాలంటే, మన కుటుంబాల్లో ఉండాలంటే మనం ప్రవర్తన సరైనదిగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రభువు మన జీవితాల్లో ఉంటే బలవంతులంగా ఉంటాము, ఇంకా ధైర్యవంతులంగా ఉంటాము, ప్రార్థనాపరులుగా ఉంటాము, అంతేకాదు సమృద్ధి కలిగినటువంటి వారంగా ఉంటాము. ఏది కూడా కొదవు కాదు. ప్రభువు మన జీవితాల్లో ఉంటే ఏది కూడా కొదవ ఉండదన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్త కలిగి మనల్ని మనము పరిశీలించుకునేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఉండాలంటే, మన కుటుంబాల్లో ఉండాలంటే, మన హృదయాల్లో నివాసం చేయాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన సరిగా లేనట్లయితే, దేవునికి వ్యతిరేకమైనదైతే, వాక్యానికి వ్యతిరేకమైనదైతే, ప్రభావం కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు 84 కీర్తన 11వ వచనంలో నీ ప్రవర్తన యథార్థమైనదై ఉండాలి. ఎందుకు ఉండాలి యథార్థమైనదై అంటే, ఆయన నీ హృదయాన్ని పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నీ హృదయంలో ఏముందో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి తలంపులు ఉన్నాయో అన్నీ కూడా దేవుడు తెలుసుకోగలడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తన యథార్థమైనదై ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ఉండును, భయం లేని వానుగా ఉంటాడు. యథార్థంగా ప్రవర్తించేటటువంటి వాడు ధైర్యం కలిగి ఉంటాడు. యథార్థముగా ప్రవర్తించేటటువంటి వాడు ధైర్యం కలిగి ఉంటాడని సామెతలు 10లో మనం చూస్తూ ఉన్నాం. యథార్థంగా ఉన్నట్లయితే వాళ్ళ ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, దేవుని సన్నిధిలో నేను యథార్థవంతుడనై ఉన్నానన్నటువంటి ధైర్యం కలిగి ఉంటాడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా యథార్థముగా ప్రవర్తించేవాడు దేవుని సన్నిధిలో మేలులు పొందుకుంటాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యథార్థముగా ప్రవర్తించేవాడు దేవుని యొద్ద నుంచి మేలులు పొందుకుంటాడని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ, నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప మేలులు చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యథార్థంగా ప్రవర్తించే వారి కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. 97 కీర్తన 11వ వచనంలో ఏంటి ఆ మేలంటే, నీ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని కలుగజేస్తాడు. నువ్వు సంతోషపడలాగున నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి చేస్తాడు. నీ బిడ్డలను అభివృద్ధి చేస్తాడు. నువ్వు చేసేటటువంటి పనిని దీవిస్తాడు నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే. కాబట్టి నీ ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో నివాసం చేయాలంటే, మన జీవితాల్లో ఉండాలంటే, ఆ ప్రభావము వెళ్ళిపోకూడదంటే మనము యథార్థవంతులమై ఉండాలన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు, నడిపిస్తాడు, ఓదారుస్తాడని లేఖనాలు 57 యెషయా గ్రంథం 57లో మనం చూస్తూ ఉన్నాం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపించెదను, వారిని ఓదార్చెదను అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. నీ ప్రవర్తన బాగుంటే దేవుడు
నీకు స్వస్థతనిస్తాడు, అంతేకాదు నడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. యథార్థత లేనట్లయితే దేవుని యొద్ద నుంచి శిక్ష దిగి వస్తుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొదటగా ప్రభావము మన జీవితాల నుంచి వెళ్ళిపోకూడదంటే యథార్థవంతులమై ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజలు ఎందుకని ప్రజల మధ్యలో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే వారి యొక్క అపవిత్రమైనటువంటి ప్రవర్తనని మొదటగా మనం చూస్తున్నాం. వారి ప్రవర్తన బాగలేదు. ఇజ్రాయేల్ ప్రజల ప్రవర్తన బాగలేని కారణంగా శక్తిగల దేవుడు, ప్రభావము కలిగినటువంటి దేవుడు వారి జీవితాల్లో నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని భయం లేని ప్రజలుగా ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయినాడు? ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నుంచి ప్రభావం కలిగినటువంటి దేవుడు అంటే వారు భయం లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. దేవుని భయము వారిలో లేనటువంటి వారుగా ఉన్నారని అన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని భయం లేకపోతే ఏదైనా చేస్తారు. నేటి దినాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని భయం లేనటువంటి ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని భయం లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయన్నటువంటి సత్యాన్ని ఏమాత్రం మర్చిపోకూడదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని భయం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ప్రమాదము నీ మార్గంలో కాసుకొని ఉందన్నటువంటి సత్యాన్ని మర్చిపోకూడదనే తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి భయపడాలి. ఆయన నిన్ను నన్ను మనల్ని అందరినీ రూపొందించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి భయపడేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతారు. నేటి దినాన అనేక మంది దేవునికి భయపడటం లేదు కదా. 36వ కీర్తన మొదటి వచనంలో దుష్టులకు దేవుని భయం లేదు అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. దుష్ట స్వభావం కలిగినటువంటి వారికి, దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారికి, దుష్ట తలంపులు కలిగినటువంటి వారికి, చెడు చేసేటటువంటి వారికి దేవుని భయం ఉండదు. దేవుని భయం లేదని అక్కడ లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాంటి వారు అకస్మాత్తుగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వారి మీదకు వస్తాయి. వారు నశించిపోతారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టుని సంబంధులు. కాబట్టి దేవునికి భయపడేటటువంటి వారంగా ఉండాలి. భయము, భక్తి కలిగి ఉండాలి. భయంతో కూడినటువంటి భక్తి ఉండాలి. నేటి దినాన భయంతో కూడినటువంటి భక్తి కనిపించటం లేదు. వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. అనేక మంది వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఎందుకు భయపడాలి? దేవుని కంటే ఆయనే మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు, మనల్ని బలపరుస్తూ ఉన్నటువంటి దేవుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, మన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ ఉన్నటువంటి దేవుడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి భయపడుతూ ఉన్నావా? దేవునికి భయపడకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కోరి తెచ్చుకుంటాం. కాబట్టి దేవునికి భయపడేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకని? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. నువ్వు భయపడకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే నువ్వు చేసే పనులను బట్టి నీకు తీర్పు తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు నహూము 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రతీకారము చేయి దేవుడై ఉన్నాడు. ప్రతీకారము చేయి దేవుడై ఉన్నాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని చేతిలో పట్టడం ప్రమాదకరమన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి భయపడేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మన పితరులందరూ కూడా దేవునికి భయపడ్డట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వారు దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొద్ద నుంచి మరి అనేక దీవెనలు పొందుకున్నట్లు వారు దేవుని చేత బలపరచబడి గొప్ప కార్యాలు చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి భయపడేటటువంటి వారంగా ఉండాలి. అబ్రహాము దేవునికి భయపడ్డట్లు ఆదికాండం 22:12 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే నోవాహు దేవునికి భయపడ్డట్లు హెబ్రీ పత్రిక 11:7 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆదిమ క్రైస్తవ సంఘం అంతా కూడా దేవునికి భయపడి దేవుని మార్గంలో నడిచినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడ్డప్పుడే మరి ఆయన ప్రభావము మన జీవితాల్లో ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి భయపడితే ఆయన కృపకు పాత్రలుగా ఉంటాము. ఇంకా దేవునికి భయపడితే అలాంటి వారిని ఆయన అంగీకరిస్తాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని దృష్టి వారి మీద ఉంటుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని చేత మేలులు పొందుకుంటారని 31 కీర్తన 19వ వచనము మాట్లాడుతూ ఉంది. ఎందుకు వెళ్ళిపోయినాడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నుంచి ప్రభు అంటే వారిలో దేవుని భయము లేని కారణంగా ఆయన ప్రభావము వెళ్ళిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడవదిగా దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయి కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఎందుకని ప్రభావం వెళ్ళిపోయిందంటే దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఐగుప్తులో బానిసత్వంలో మరి ఉన్నారు. అనేక సంవత్సరాల పాటు 430 సంవత్సరాల పాటు బానిస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి ఆయన నడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇస్తే కృతజ్ఞత లేనటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ ప్రజల్లో కృతజ్ఞత లేదని లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోతూ ఉన్నారు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు. మన జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబంలో ఏదైనా దేవుడు మేలు చేస్తే ఆయన మేలు చేసేటటువంటి దేవుడు, మరిచిపోయేటటువంటి వారంగా మనం ఉండకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేటటువంటి వారంగా ఉండకూడదు. అనేక మంది మర్చిపోతూ ఉన్నారు. దేవుడు మేలు చేస్తే వాళ్ళు వెంటనే మర్చిపోతూ ఉన్నారు. ఏదో వారి సామర్థ్యంతోనో, వారి తెలివితోనో, లేకపోతే వాళ్ళ ధనంతోనో ఆ గొప్ప కార్యాలు సాధించుకున్నట్లుగా అనుకుంటూ ఉన్నారు. అదేమాత్రము నిజం కాదు. ఆయన దయగల హస్తాన్ని చాపితేనే మన కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో మేలు జరుగుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయినారు ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఎన్ని మేళ్లు చేసినాడు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో, దేవుడు ఎన్ని మేళ్లు చేసినాడు. అయితే వాటన్నిటినీ మర్చిపోయినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మేళ్లను మర్చిపోయి కృతజ్ఞత లేనటువంటి వారుగా కనిపిస్తున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి కృతజ్ఞత లేనటువంటి వారంగా ఉండకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్న. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏదైనా మేలు చేసినప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి. ప్రభువా, నా జీవితంలో, నా బిడ్డ జీవితంలో, మా కుటుంబంలో నాయన ఈ మేలు చేసినందుకై మీ పాదాలకు వందనాలు నాయన అని చెప్పి కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే 1 దశలోనికై 5:16 ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రతి విషయంలో దేవుడు చేసిన ప్రతి మేలులో, ప్రతి ఉపకారంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటటువంటి మాట కూడా 118వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. 118:21 మనం చూస్తున్నాం.
ప్రభువు రక్షణను బట్టి, ఆయన మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు, ఏ మనుష్యుడు తగ్గించుకోలేనంతగా తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకు వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడగొట్టబడి తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తం చేత మనల్ని కడిగి మన పాపములను విమోచించి తన బిడ్డలుగా చేసుకొని రక్షణను దయచేసినాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? కాబట్టి ఆ రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన చేసిన మేలును మర్చిపోయేటటువంటి వారంగా మనం ఉండకూడదు, కానీ కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు అనేక ప్రాంతాలను సందర్శించేటటువంటి క్రమంలో 10 మంది కుష్ఠరోగుల గురించి మనం చదువుకున్నాం. ఈ 10 మంది కుష్ఠరోగులు గవిని ఆవుల వైపు ఉన్నారు. ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారందరూ కూడా మొరపెడుతూ ఉన్నారు. దేవా, మమ్మల్ని కనికరించు అని చెప్పి మొరపెట్టినప్పుడు ప్రభు వారి ఎడల కనికరపడి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి, మీరు బాగవుతారని చెప్పి వారికి చెప్పి పంపించినప్పుడు వారు పోతూ ఉండగా మార్గ మధ్యంలో అందరూ కూడా బాగుపడ్డారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రభువు యొద్దకు వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ సమరయుడు ఒక్కడు మాత్రమే ప్రభువు యొద్దకు వచ్చి సాగిలపడి, దేవా, నా జీవితంలో నువ్వు చేసిన ఈ గొప్ప మేలుకై నీకు వేలాది వందనాలు నాయనా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు అని చెప్పి దేవుని గణపరిచినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు చెల్లించుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞత లేని వారు నశించెదరనేటటువంటి మాట కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువు చేసే ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకు ప్రభు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోయినాడంటే, వారు దేవుని భయం లేనటువంటి వారుగా ఉన్నారు. దేవుడు చేసిన మేలును మరిచిపోయి కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రభు మన జీవితంలో నివాసం చేయాలంటే, ఆయన ప్రభావం మన జీవితంలో ఉండాలంటే, దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. మూడోది కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో నివాసం చేస్తాడు, మన హృదయాల్లో నివాసం చేస్తాడు, మన కుటుంబాల్లో నివాసం చేస్తాడు. ఏది కూడా కొదవు కాదు. మన కుటుంబాలకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోంచి ప్రభావము వెళ్ళిపోయిననేటటువంటి మాటను గురించి నాయన మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అవును నాయన, మా జీవితాల్లో మీరు నివాసం చేసేటటువంటి దేవుడు అయి ఉన్నావు నాయన. మీరు నివాసం చేయాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కృతజ్ఞత కలిగి ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రభా. అవును నాయన, మీరు మా జీవితాల్లో లేకపోతే మా జీవితం అంతా చీకటి శూన్యమైపోతుంది ప్రభా. నాయన, మీరు మా జీవితాల్లో నివాసం చేయమని, మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని బలపరచమని నాయన మీ పాదాలు బట్టి అడుగుతున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రభా నాయన మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అలాగే నాయన ఉద్యోగం లేనటువంటి బిడ్డలు ఉన్నారు, వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తాన్ని చాపి బిడ్డలకు సహాయం చేయమని, మీ బిడ్డలు సంతోషపడలాగా మీ కృప చూపమని నాయన మరి జీవమగల మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.